కడప నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో 36వ స్వచ్ఛ కార్యక్రమం అవార్డు రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే అభివృద్ధి చేసి ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చామని చెప్పారు. స్థానికంగా ఉన్న పాలక మండలి గత 20 సంవత్సరాలుగా అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ప్రయోజనాలకే పనిచేశారని విమర్శించారు. రానున్న రోజుల్లో సుందరీకరణమైన కడప నగరాన్ని తీర్చిదిద్ది మొదటి స్థానానికి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే మనకు సంస్థాగతంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మన యొక్క పరిసరాలు, మన కాలనీలు ఎలా ఏర్పడిన వాటిలో ఆ రోడ్ల విస్తీర్ణంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నగరాల కంటే చాలా పాత నగరం కడప నగరం. కాబట్టి వీటినన్నిటిని అధిగమిస్తూ ఈరోజు 3వ స్థానానికి వచ్చినామంటే అది మన గొప్పతనము, మన కార్పొరేషన్ గొప్పతనము, అది మన ప్రజల గొప్పతనము. ఇంకా ప్రజల్ని మమేకం చేస్తూ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ మన కడప స్వచ్ఛ కడప మనం ఎలా సాధించుకోవాలా, ఈ యొక్క లిస్ట్ లో 1వ స్థానానికి మనం ఎలా పోవాలనే దాని మీద డెఫినెట్ గా రాబో కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ఒక పకడ్బందీ ప్రణాళికతో సో మన కడప నుంచి కలెక్ట్ చేసుకున్న తడి చెత్త గాని పొడి చెత్త గాని సపరేట్ చేసి ఇచ్చే విధంగా పౌరులకి కౌన్సిలింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాము. అలాగనే ఈ యొక్క పొడి చెత్త తడి చెత్త కడపలో ఇక్కడ మిగిలిపోకుండా వీటిని వెంటనే ప్రాసెసింగ్ చేసి బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సైట్స్ కూడా వాళ్ళ ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ తడి చెత్త విషయంలో కూడా మనము ఒక కార్యక్రమంలో ఉన్నాము. అది కూడా ముందుకు వస్తే అక్కడే ఆ తడి చెత్త ప్రాసెసింగ్ కూడా పెట్టేసి వాళ్ళ ద్వారా బ్రిక్స్ చేయడం కానీ మాన్యూర్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ ముందుకెళ్తాము. డెఫినెట్ గా కడపను భవిష్యత్తులో ఒక మెరుగైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియదు.